వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77707720. దాదాపు ఈ యొక్క ఇన్సిడెంట్ ఏదైతే ఈ సంఘటన జూన్ మంత్లో చోటు చేసుకునింది, అప్పటి నుంచి కూడా ఇదొక ఈ కేసు సంబంధించి అనేక రాజకీయ నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. వీళ్ళు ఏదైతే కోట వింత వీళ్ళు బెయిల్ మీద వచ్చిన తరుణంలో కూడా సోషల్ మాధ్యమాలలో కూడా కొన్ని పోస్టులు పెట్టడం, దానికి సంబంధించి కూడా ఒక పెద్ద హాట్ టాపిక్గానే మారిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఇవాళ కలసలోని ఇంటికి వచ్చి పూర్తిగా అభిమానులంతా కూడా ఇంటికి చేరుకోవడం జరిగింది. వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. ఏదో అసలు ఈ కేసు గురించి కావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా ఏమి అసలు పార్టీ ఏ రకంగా సాగుతుంది, ఏం జరిగాయి, ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయంటూ కూడా వీళ్ళంతా కూడా సమావేశమైనటువంటి పరిస్థితి. త్వరలోనే మీడియా పరంగా వచ్చి మరిన్ని వివరాలు కూడా తెలియజేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. మేడం ఎలా ఉన్నారు? నమస్తే అండి. ఏదైనా మీడియాకి ఏదైనా ఒక సందేశం లేకపోతే మీ అభిమానుల కోసం ఏమైనా చెప్పదలుచుకునేది ఏమైనా ఉంది? త్వరలో మీడియా ముందుకు వస్తాము. ఈరోజు చూసారు, దాదాపు చాలా మంది వచ్చారు మాకు సపోర్ట్గా. ఎన్నో సంవత్సరాలుగా మేము పోరాడుతున్నాం. అధికారంలో లేనప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మా మీద ఎన్నో కక్షపూరిత కేసులు పెట్టింది. దాదాపు 17 కేసులు పెట్టారు. అప్పుడు పోరాడాం, ఇప్పుడు పోరాడుతున్నాం. ఎక్కడ వెనుకంజ అయితే వేయట్లేదు. ఖచ్చితంగా ఒకటైతే చెప్తున్నాను, తొందరలో వినుత ఆల్రెడీ బ్యాక్ వచ్చాను, తొందరలో చూస్తారు ఏం జరుగుతున్నది. ప్రెస్ మీట్లో అన్ని నిజాలు మీకు బయట వస్తాయి. ఆల్మోస్ట్ అందరికీ ఇప్పుడు తెలిసింది, ప్రెస్ మీట్లో ఇంకా చాలా తెలుస్తుంది. తొందరలో మీకు వినుత ఏంటో జనసేన మీకు చూశారు, కళ్యాణ్ గారు ఉన్నారు. తొందరలో ఆయన కూడా కలవబోతున్నాం. నిజాలు ఆయనకి ఇంకా క్లారిటీగా చెప్పబోతున్నాం. ఇంతవరకు ఆయనకు తెలియదు అనుకుంటున్నాం. సో తొందరలో మేము ఏంటో చూపిస్తాం. ఒక మాట అండి, ఎందుకంటే కాళహస్తిలో జనసేన పార్టీలో మీరు వచ్చిన తర్వాత మీకు అనేక సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ చాలా హక్కును చేర్చుకొని మీకు ఒక భరోసా కూడా అండగా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. మీ పట్ల అభిమానం కూడా చాటుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఆయన ఇవన్నీ అర్థం చేసుకుని మిమ్మల్ని హక్కును చేర్చుకుంటారు మీరు చూస్తున్నారు. ఎలా ఉండబోతుంది భావించాలి? ఒక మాట, ఒక్క వీడియో మీరు ముందు చూసుంటే, నేను మీకు చెప్పాలంటే నా గురించి, నేను రాజకీయాల్లోకి మా హస్బెండ్ అండి యాక్చువల్గా వచ్చింది. నేను అసలు నాకు వద్దు అని చెప్పాను కళ్యాణ్ గారికి. కళ్యాణ్ గారు బలవంతంగా మహిళలు ఉండాలని చెప్పి కళ్యాణ్ గారు నిలబెట్టారండి. ఆయన అనుకుంటే నిలబడిన వ్యక్తిని నేను. ఆయన తరువాత కూడా ఎన్నోసార్లు మా పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద చెప్పారు, ఆడబిడ్డ మా వినుత కోట మీద దాడి చేస్తారా అని చెప్పి ఆయన కొన్ని మాట్లాడారు. మీరు చూసుంటారు, ఎన్నోసార్లు చాలాసార్లు సపోర్ట్ చేశారు. మీరు చూసారు, కార్యకర్త మీద దాడి జరిగితేనే చాలాసార్లు నా మీద జరిగింది కాబట్టి ఆయన ఇక్కడికి రావడం జరిగింది శ్రీకాళహస్తికి. సో కళ్యాణ్ గారు ఎప్పుడు కార్యకర్తల్ని, నాయకుల్ని, వీర మహిళల్ని వదులుకోరండి. నేను చెప్తున్నాను కదా మళ్ళీ మీకు, కళ్యాణ్ గారి ఇంతవరకు మాకేం జరిగిందని క్లారిటీగా కళ్యాణ్ గారికి చెప్పలేదు అనుకుంటాను. ఇప్పుడు కూడా అదే భావిస్తున్నాను. ఖచ్చితంగా కలవబోతున్నాం, కళ్యాణ్ గారితో మాట్లాడబోతున్నాం. తొందరలో అందరికీ తెలియజేస్తాం. ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తెలియజేస్తాం. నేను మా హస్బెండ్ ఖచ్చితంగా అందరికీ ప్రతి ఒక్కటి తెలియజేస్తాం. ఈ ప్రెస్ మీట్లో కీలకమైనటువంటి ఏదన్నా ఒక విషయం ఉండబోతుంది. ఎలా ఉండబోతుంది ప్రెస్ మీట్? తొందరలో మీరు అందరూ వింటారు, తొందరలో అందరికీ తెలుస్తుంది. థ్యాంక్ యూ. 5 నెలల తర్వాత ఇవాళ మిమ్మల్ని కలిసేదానికి మీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు వచ్చారు. ఎలా రెస్పాండ్ ఉందండి వాళ్ళ దగ్గర నుంచి మీకు మాట్లాడుతుంది? యాజ్ యూజువల్ అండి, వినుత చంద్రబాబు జనసేన పార్టీని అంటే మేము ఒక 7 years బ్యాక్ మా అంటే గ్రామాల్లో తిరిగి మేము ప్రతి ఒక్కరిని, మా హస్బెండ్, నేను చెప్పాను కదండి, తిరిగి తీసుకొచ్చిన పార్టీ అండి ఇది. చాలా కష్టపడ్డామండి. లాస్ట్ టైం క్రియాశీల సభ్యత్వం చేసిన 500 కట్టి 7,500 మంది వేసుకున్నారండి ఈ కాన్స్టిట్యుయెన్సీలో. పక్కన తిరుపతి నియోజకవర్గం ఉంది. ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం 10,000 చేస్తే 13,000 చేస్తే కాళహస్తి 7,500 రెండో స్థానంలో ఉన్నామండి. మీకు చెప్పాల్సిన అవసరం లేదు వినుత ఎంత పోరాడింది జనసేన గురించి, ప్రజల గురించి, నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఎంత సపోర్టివ్గా ఉన్నారో. పార్టీ కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు లేకపోతే ఇక్కడ వినుత చంద్రబాబు పార్టీ లేదండి. అండ్ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మేమంతా లేము. మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఉన్నారంటే వీళ్ళందరికీ తెలుసు. ఆల్రెడీ ఇక్కడ నియోజకవర్గంలో ముందు ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నేను పార్టీని నమ్మాను కాబట్టే, పార్టీ విధానాలు ఫాలో అయ్యాను కాబట్టే, కూటమి ధర్మం పాటించాను కాబట్టే చేయని తప్పుకి లోపలికి వెళ్లాల్సి వచ్చింది. అది అందరికీ తెలుసు. పార్టీలో ఉన్న పెద్దలందరికీ నేను ఆల్రెడీ చెప్పాను, ముందు లెటర్లో మెన్షన్ చేశాను నేమ్స్తో కూడా. సో అందరికీ తెలుసు. నేను క్లారిటీగా నేను, మా హస్బెండ్, మా కుటుంబ సభ్యులతో పాటు మేము త్వరలో ప్రెస్ మీట్ పెడతాము. ఇంకా క్లారిటీగా అన్నీ చెప్తాము. థ్యాంక్ యూ సో మచ్.
చూస్తున్న ఏదైతే పూర్తిగా కేసు సంబంధించి చేయని తప్పుకు రాజకీయ కుట్ర కోణంలోనే నన్ను ఇరికిచ్చారంటూ కూడా ఆమె కంట్లో నీళ్లు పెట్టుకుని మరి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే 5 నెలల తర్వాత పూర్తిగా అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీళ్ళు వచ్చారని తెలుసుకున్న వెంటనే అందరూ ఇక్కడ చేరుకోవడం జరిగింది. అందరితో కూడా మమేకమై అంటే ఈ జరిగినటువంటి పరిణామాలన్నీ మీద కూడా పూర్తిగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే కేసు సంబంధించి కాదు, కేవలం రాజకీయ కుట్ర కోణం ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయన్న కోణంలోనే ఆత్మీయ సమావేశం. అంటే వీళ్ళు సమావేశం నిర్వహించింది లేదు, వీళ్ళు వచ్చినారని తెలుసుకొని అభిమానులంతా కూడా రావడం జరిగింది. అయితే త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగింది, ఏ కుట్ర కోణంతో మమ్మల్ని ఇలా చేశారన్న ఎవిడెన్స్ అన్నీ కూడా కుటుంబ సభ్యుల పరంగా వచ్చి మేము ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తాం. అధినాయకుడు కూడా అక్కడిని చేర్చుకుంటాడు, ఎందుకంటే ఆయన ప్రోత్సహిస్తేనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. వచ్చిన వెంటనే కూడా శ్రీకాళహస్తిలో జనసేన పార్టీలో కూడా ఒక ఊపు నింపారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామాలో, పొలిటికల్ భాగస్వామ్యంలో బలంగా ఉన్నటువంటి కేటర్ను దెబ్బతీసేలాగానో, బలమైనటువంటి నాయకులు తయారవుతారన్న కోణంలో రాజకీయ కుట్ర జరిగిందన్నది ప్రధానంగా కోట వినుత చంద్రబాబు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే త్వరలో పెట్టేటువంటి ప్రెస్ మీట్లో ఎలాంటి ఆధారాలతో వీళ్ళు ముందుకు రాబోతున్నారు, ఏం జరగబోతున్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, శ్రీకాళహస్తి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.